ఇచ్చేసినటువంటి కడప శాసనసభ్యురాలు మాధవి గారికి కడప ఇన్ఛార్జి ప్రతి గవర్నమెంట్ స్కీమ్స్ లో కూడా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ లో కూడా PMJJY అయితే SBI ఎన్రోల్మెంట్స్ ఏపీ అన్నింటిలో కూడా ముందంజ ఉంటుంది. ఇదే విధంగా మీ అందరి అండదండలతో ఈ బ్యాంక్ ఎల్లవేళ సహకరిస్తుందని ఈ స్వానికి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన SHG లింకేజ్ ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలన్నా ఎవరైనా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ PMSBY PMJJY ఏపీఐ చేసుకోవాల్సిందా కూడా మెయిన్ బ్యాంక్ ఓన్లీ ప్రయాసీ సెక్టర్ అగ్రికల్చర్ లోన్స్ ఇస్తున్నాం. అది కూడా తనఖాలు పెట్టుకొని ఇస్తాం. మేము కూడా SHG చేయాలనేసి దాదాపు 2019-20 సంవత్సరంలో మెప్మా చుట్టూగా డిఆర్బిఏ చుట్టూ తిరిగాం. కానీ మా బ్యాంక్ ఈరోజు SHG బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 2800 తీసుకోవాలా అంతే కదా. నేను ఆల్రెడీ రాజేశ్వరి గారు మొత్తం చెప్పారు. మీకు ఆమె చెప్పిన దానికంటే మీకు ఇంకా ఎక్కువ తెలుసు. ప్రభుత్వం ఏ పథకాలు మహిళల కోసం తీసుకొస్తా ఉంది, వాటిని ఏ విధంగా మీరు వాడుకోవాలా, లబ్ధి పొందాలనే దాని గురించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు తెలుసు. ఈరోజు దాదాపు 60,000 మంది మహిళలు ఈ గ్రూప్స్లో ఉండి ఈ యొక్క ప్రభుత్వాల నుంచి వస్తున్న ఈ యొక్క బెనిఫిట్స్ని మీరందరూ ప్రతి ఒక్కదాన్ని వినియోగించుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏది పట్టుకొని మహిళల ద్వారా పంపించాలి. ఎందుకంటే మహిళలు ఒకసారి మాట ఇస్తే కట్టుబడితే దాన్ని చాలా నిజాయితీగా ముందుకెళ్తారని చెప్పేసి పాలకులకు కూడా మన మీద నమ్మకం. కాబట్టే ఆయన ఏది కూడా కానీ మన డ్వాక్రాని, మెప్మాని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ముందు పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటారు. దీనికి మీరు ఒప్పుకుంటారా? ఒక రైతులకు రుణాలు ఇవ్వాలా, ఒక డ్రిప్ ఇవ్వాలన్నా, ఏమి ఇవ్వాలన్నా అక్కడున్న మహిళా రైతుని వాళ్ళని భాగంగా చేసుకొని ముందుకెళ్తున్నారు. కమిట్మెంట్ ఉంటుంది. రేపు కట్టాల్సి ఉంటుంది. ఇందాక రాజేశ్వరి గారు చెప్తా ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున మళ్ళా తీసుకున్న డబ్బు కట్టే పరిస్థితి ఒక్క మహిళల ద్వారానే జరుగుతుంది. ఎక్కడ కూడా డిఫాల్టర్స్ లేరని చెప్పేసి, అంటే మనము ఇది కట్టాలంటే ఒక భయంతో పని చేసి మళ్ళా కడతామనే నమ్మకము ప్రతి ఒక్కరికి ఉంది. అది ద పవర్ ఆఫ్ ఉమెన్. ఈ దినము మనము దాదాపు 20 మందిని మహిళలకు అవకాశం ఇచ్చినారు. ఎందుకంటే మహిళలు అయితే అంత ఖచ్చితంగా పనిచేస్తారు, మల్టీ టాస్కర్స్, నిజాయితీగా ఉంటారు, బాగా పనిచేస్తారని నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగానే ఈ యొక్క డ్వాక్రా అనేది పుట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారి మదిలో నుంచే. అప్పటి నుంచే మహిళల యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతూ వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని కుటుంబాలు నడుపుతూ కుటుంబాలను కూడా ఆర్థికంగా వాళ్ళు కూడా మద్దతు ఇస్తూ కుటుంబాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు డిసిప్లిన్గా. కాబట్టి దీని కింద దాదాపు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాదాపు 2000 పైచిలుకు మందికి. ఇందాక చెప్పారు, ఇంకా ఎవరన్నా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క బెనిఫిట్ని ఉపయోగించుకోకపోతే ఇప్పటికీ టైం ఉంది, అప్లై చేసుకోండి. మీకు కూడా ఈ యొక్క పథకం ద్వారా వచ్చే లబ్ధిని మీరు కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉంటారు మెప్మా ప్రతినిధులు. తప్పకుండా ఇంకా ఎవరైనా దీన్ని వినియోగించుకోకపోతే వాళ్ళు కూడా వచ్చి వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరు పని చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కోసం ఇక్కడ చేరడం జరిగింది. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కడప నగరంలో ఇప్పుడే ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే మాధవి గారు, అదేవిధంగా
రత్న పీడి కిరణ్ కుమార్ గారు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ మేడం లక్ష్మీ తులసి గారు, డిసిసి బ్యాంక్ సిఇఓ గారు, వివిధ బ్యాంకుల హెడ్స్ మీరందరూ కూడా వాళ్ళంతా మీకోసం ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమం గురించి మీకు అవగాహన ఉందా? పూర్తిగా అవగాహన ఉందా లేదా? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఒక కార్యక్రమం తీసుకొచ్చింది. దాని పేరే స్వనిధి సంకల్ప అభియోగ యోజన అని. అంటే మీకు బాగా అర్థమయ్యేదానికి చాలామంది వీధి వ్యాపారాలు చేస్తూ ఉంటాం. ఉదాహరణకు చిన్న కొట్టు పెట్టి ఒక దోశలు చేస్తాం, ఒక పండ్ల షాప్ పెడతాం చిన్న రోడ్లో. దానికి పెట్టుబడి కావాలా 50,000, 20,000, లక్ష రూపాయలు. ఆ పెట్టుబడికి మనం ఏం చేస్తాం? డబ్బు లేకుంటే కడపలో ఫైనాన్సర్ ఉంటారా? 10 రూపాయల వడ్డీ మాస్టర్లు, 10 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ, సాయంత్రం అయితే వచ్చి కలెక్షన్ చేసుకుని పోతుంటారు. అంతంత వడ్డీలను తీసుకుంటే మీకు వ్యాపారం జరుగుతుందా? మీరు ఏమైనా సంపాదించగలుగుతారా? అందుకే ఇట్లాంటివన్నీ ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా పెట్టుబడి కూడా ప్రభుత్వం నుంచి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకొని వచ్చింది. దీని ద్వారా 10,000, అదేవిధంగా 25,000, 50,000 రూపాయలు 3 విడతలుగా డబ్బులు ఇస్తారు అతి తక్కువ వడ్డీకి. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, ఒక బండి పెట్టి దోశ, ఇడ్లీ, వడలు, భోజనాలు చాలా రుచికరంగా చేస్తూ ఉంటారు. చాలా తక్కువ రేటు దొరుకుతుంది. పెద్ద హోటల్కి పోతే ఒక దోశ 50 రూపాయలు వేస్తే ఆ చిన్న హోటల్ 6-7 రూపాయల దోశ దొరుకుతుంది. చాలా రుచికరంగా ఉంటాయి. కానీ వాళ్ళకి పెట్టుబడి సమస్యలు వస్తాయి. దానికోసం ఈ పథకం వచ్చింది. దీని వెనక ఉద్దేశం, మనము డబ్బు ఎంత కరెక్ట్గా డబ్బు తీసుకుంటామో అంతే కరెక్ట్గా తిరిగి కట్టాలి. ఎంత తీసుకొని ఎంత తిరిగి కడతా అంటే అంత మన క్రెడిట్ స్కోర్ పెరుగుతూ ఉంటుంది. ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి, టెక్నాలజీ వచ్చింది. మన ఆధార్ కార్డు కొడితే మనం కరెక్ట్గా కట్టామా లేదా బ్యాంకులో అనే నిమిషాల్లో తెలిసిపోతుంది. ఎంత బాగా కట్టుకుంటా పోతే అంత బాగా ఇచ్చుకుంటూ వస్తాం. ఈరోజు బ్యాంకులు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు బ్యాంకులందరినీ కూడా అనుసంధానం చేసి వాళ్ళతో రుణాలు ఇప్పించడానికి పెద్ద కార్యక్రమం పెట్టాం. ఈ డబ్బులు తీసుకోవాలా, వ్యాపారానికి వాడుకొని వ్యాపారం ద్వారా సంపాదించుకొని మళ్ళా బ్యాంకు తిరిగి కడితే మీ క్రెడిట్ స్కోర్ పెరిగితే పోను సున్నా వడ్డీతో కూడా మీ పెట్టుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కడపలో, అంటే కడప నగరంలో, కడప కార్పొరేషన్ పరిధిలో మీరు నమ్ముతారు నమ్మరు, ఇప్పుడే మన పీడి గారు చెప్తా ఉంటారు, 2,112 మంది వీధి వ్యాపారులకు ఈరోజు డబ్బు పడబోతాం. ఈ రోజుకు లెక్క తీసుకుంటే భారతదేశంలో కడప నగరంలోనే హైయెస్ట్ 2,112 మంది వీధి వ్యాపారం చేసే వాళ్ళకు డబ్బు పడుతుంది. ఆన్లైన్లో గణాంకాల్లో నెంబర్ 1 ప్లేస్లో కడప ఉంది. దేశంలోనే, రాష్ట్రంలో కాదు. ఇది కంప్యూటర్ జనరేటెడ్ షీట్లు పీడి గారు చెప్తున్న సమాచారం. అంటే ఇంతమందికి ఈ పథకం ద్వారా 2,112 మందికి ఈ పథకం ద్వారా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకునే అవకాశం వస్తాం. దీన్ని మీకు అందరికీ విన్నవించేది ఏమంటే, దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు అందరికీ కూడా ఈ డబ్బు వస్తుంది. దీని ద్వారా పెట్టుబడి పెట్టి మీరందరూ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే ఒక పెద్ద ఆలోచనతోనే కేంద్రం, రాష్ట్రం ఇద్దరు కూడా, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి తీసుకొచ్చిన పథకం ఇది. అందుకే మిమ్మల్ని అందరినీ కార్యక్రమాన్ని పిలిచి, బ్యాంకర్లు కూడా పిలిచి గౌరవంగా మీకు ఈ కార్యక్రమం తెలియజేసి మీరు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరేదానికి పిలిచాము. దేశంలోనే హైయెస్ట్ నెంబరు మన కడప కార్పొరేషన్లో ఉందంటే మరి ఇంత పెద్ద అవకాశం మళ్ళా ఎవరికి రాదు. దీన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. మీరందరూ కూడా
సంపాదించుకొని మళ్ళా తిరిగి కట్టి మళ్ళా రుణ మొత్తాన్ని పెంచుకోవాలి. ఇప్పుడంతా కూడా ఈ గూగుల్ పే వచ్చేసింది, జీపే వచ్చేసింది. ఒక హోటల్కి వచ్చి దోశ తినేసి ఫోన్పే కొట్టి వెళ్ళిపోతుంటారు. అంటే అంతా కూడా టెక్నాలజీ యుగంలో మారిపోయిన తర్వాత డబ్బు ఎంత బాగా లోన్ తీసుకుంటామో అంతే బాగా మనం కడితే బ్యాంకుకు మన క్రెడిట్ స్కోర్ పెరిగితే ఇది ₹1,00,000 ఆగదు. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, అవసరమైతే ఏ పూచీ లేకుండా ₹10 లక్షలు పోను రోజుల్లో. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలా. ఈరోజే 2112 మందికి ఈరోజు సాయంత్రం లోపలే మీకు అందరికీ కూడా డబ్బులు పడతాయి. ఆ కార్యక్రమం పిలిచి మీకు అందరికీ చెప్పేదానికి మీటింగ్ పెట్టాం. మరి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలా, సద్వినియోగం చేసుకోవాలా. బ్యాంకర్లతో కూడా మనము మంచి వాతావరణంలో వాళ్ళతో ట్రాక్ రికార్డును మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని పిలిచి మీ ఇంటికి వచ్చి రుణం ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఆ ₹3 వడ్డీలు, ₹5 వడ్డీలు సాయంత్రం అయితేనే ఫైనాన్సర్లు వచ్చి వసూలు చేసుకుంటూ పోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితికి మీరు అందరూ స్వస్తి పలకండి. బ్యాంకర్లను ఉపయోగించుకోండి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు ఉపయోగించుకోండి. మీకు అందరూ కూడా సంతోషంగా వ్యాపారం చేసుకుంటారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.